కాబట్టి వచ్చినటువంటి సత్పురుషుల్ని ఎలా వినియోగం చేసుకోవాలి, వారి ద్వారా ఎలా జ్ఞానం పొందాలి, ఏ జ్ఞానం పొందాలి, ఇది శిష్యుడి దగ్గర ఉండే లక్షణం, ప్రశ్న చేసేవాడి దగ్గర ఉండే లక్షణం. అందుకే ప్రశ్నించేవాడికి కూడా అర్హత అంటే అర్థం అదే. అంత గొప్ప మహానుభావుడు వచ్చినప్పుడు ప్రశ్న కూడా అంత గొప్పగానే ఉన్నది. బాగా ఆలోచిస్తే ఒక ఇద్దరు వ్యాపారస్తులు కలిస్తే వ్యాపారం గురించి మాట్లాడుకుంటారు, ఇద్దరు కళాకారులు కలిస్తే కళ గురించి మాట్లాడుకుంటారు. వీళ్ళ వల్ల ఏమైనా లాభం ఉన్నదా? వీళ్ళ డిస్కషన్ వల్ల ఏమైనా లాభం ఉన్నదా? ఈ బిజినెస్ మ్యాన్ ఆ బిజినెస్ మ్యాన్ మాట్లాడుకుంటూ ఉన్నాడు, కానీ అది విన్నవాడికి ఏం లాభం ఉన్నది? వాడు వ్యాపారము, వీడి వ్యాపారమే. విన్నవాడికి వాడు డబ్బు ఉన్నవాడా డబ్బు లేనివాడా, వ్యాపారం చేద్దాం, వానికి సంబంధమే లేదు. అంటే ఆ సంగమం వల్ల వచ్చేటువంటి అవుట్పుట్, ఆ సంగమం ఆ ఇద్దరు వ్యక్తుల వల్ల డిస్కషన్ల వల్ల వచ్చేటువంటి లోకానికి ఏమీ లేదు, వాడి స్వార్థమే. ఇద్దరు కళాకారులు ఉన్నారు, వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు అనుకోండి, నీకేం ప్రోగ్రామ్ వచ్చింది, నాకేం ప్రోగ్రామ్ వచ్చింది, ఆయన ఏమిచ్చాడు, ఈయనేమిచ్చాడు, షాలోగా ఇదే డిస్కషన్. అది విన్నవాడికి ఏం లాభం? కానీ ఒక ఇద్దరు మహానుభావులు, సత్పురుషులు, సజ్జనులు కలిశారనుకోండి, సాధువులు కలిశారనుకోండి, వాళ్ళిద్దరి మధ్యలో వచ్చేటువంటి ప్రశ్న కావచ్చు, వాళ్ళిద్దరి మధ్యలో వచ్చేటువంటి చర్చ కావచ్చు, అది ఏదైనా కానీ సద్విషయమే ఉంటుంది, భగవద్ విషయమే ఉంటుంది, విశ్వ శ్రేయస్సుకు ఉపయోగపడే అంశమే ఉంటుంది. అక్కడ నువ్వు స్పెండ్ చేసే టైం వేస్ట్ కాదు. మిగతా ఏ సందర్భంలో నువ్వు టైం స్పెండ్ చేసినా అది వేస్టే. కాబట్టి ఎప్పుడు కానీ సత్సంగంలో ఉండే గొప్పతనం అది. వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉన్నా నువ్వు దూరంగా కూర్చొని వింటే, ఆ వినడం తోటి నువ్వు కూడా 3 ఏళ్లకో 4 ఏళ్లకో నువ్వు కూడా ఆ లైన్లోకే వచ్చేస్తావు. కానీ ఇద్దరు బిజినెస్ మ్యాన్ల యొక్క ప్రవచనాలు ఎన్ని విన్నా, వాళ్ళ డిస్కషన్ ఎంత విన్నా, నువ్వు 10 ఏళ్ళైనా నువ్వు బిజినెస్ మ్యాన్ కావు, ఎందుకంటే డబ్బు ఉండాలి అక్కడ. కాబట్టి సాధు సంగమం యొక్క గొప్పతనం